జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఎస్సీ భేటీలో చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాల్సిందేనని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. నేతలను సమన్వయం చేయాల్సిందిగా పొన్నం ప్రభాకర్ కి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. అలాగే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో కాసేపటి క్రితమే పిఎస్సీ సమావేశం ముగిసింది. ఈ పిఎస్సీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన పిఎస్సీ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఖచ్చితంగా గెలవాల్సిందిగా పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా గెలవాలి, గెలిచే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేలా ప్రణాళికలు ఉండాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలో నాయకులందరినీ సమన్వయం చేయాల్సిందిగా పొన్నం ప్రభాకర్ కి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక అభ్యర్థికి సంబంధించి కొన్ని రోజుల నుంచి ఒక డిస్కషన్ నడుస్తుంది. తానే అభ్యర్థులని అజారుద్దీన్ ప్రకటించుకున్నారు. మిగతా నాయకులు కూడా తాము పోటీలో ఉన్నామని మిగతా వాళ్ళకు టికెట్లు రాదు అని తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు. పార్టీలో ఏ ఉప ఎన్నిక జరిగినా ఏ ఎన్నిక జరిగినా ఒక ప్రాసెస్ ప్రకారం ఆ అభ్యర్థి ఎంపిక ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అదే ప్రాసెస్ ఉంటుందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పదవిలో వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఇక క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక కీలకమైన చర్చ జరిగింది. ఇటీవల వరంగల్ ఎపిసోడ్ కానీ, దాంతో పాటు గజ్వెల్ కి సంబంధించిన ఎపిసోడ్ లో కానీ, ఇటు ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కానీ నాయకులందరూ సమన్వయం పాటించాలి. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడితే పార్టీ అబస్ పాలవుతుంది. కాబట్టి ఇకపై క్రమశిక్షణ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహిస్తే బాగుంటుందని నాయకులు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో విన్నవించారు. ఎందుకంటే ప్రస్తుతం రైతు భరోసా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ పాజిటివ్ గా ఉన్నారనే విషయాన్ని నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాటు నిన్న గాంధీ భవన్ లో గొర్రెలతో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. గొర్రెలను తీసుకొచ్చి నిరసన చేయించడంపై ఇంకోసారి ఇలాంటి పద్ధతులు చేస్తే బాగుండదు. ఎందుకంటే నిరసన చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. పూర్తిగా పార్టీని ప్రభుత్వాన్ని దీపం చేసేలాగా ఇంకొకసారి వ్యవహరిస్తే ఇది గాంధీ భవన్ పార్టీ కార్యాలయమో లేదంటే ఏదైనా మార్కెట్ అనుకుంటున్నారా, ఇకపై ఇలాంటి చర్యలు చేస్తే సహించేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ సిబ్బందిని హెచ్చరించినట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే పార్టీలో క్రమశిక్షణకు సంబంధించి ఎవరు లైన్ చేస్తున్నా కఠినమైన చర్యలు తీసుకోవాలని పిఎస్సీ నిర్ణయించింది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.